హాయ్ అండి. నేను రోజు పొద్దున్నే 6కి లేస్తాను. లేచిన తర్వాత ఇల్లు తుడుచుకొని టిఫిన్ రెడీ చేసిన తర్వాత మా పిల్లలకి 7:30కి లేపుతాను. కొన్నిసార్లు నేను లేపకుండానే వాళ్ళే లెగిసిపోతారు. లేచాక వాళ్ళకి బ్రష్లు స్నానాలు చేయించి స్కూల్కి రెడీ చేస్తాను. వాళ్ళకి ఒక్కపూట స్కూల్ అయినా సరే స్నాక్స్ బాక్స్ పెట్టాలి. 8:30కి స్కూల్ వ్యాన్ వస్తుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను స్నానం చేసి దేవుడికి దీపం పెడతాను. మా గార్డెన్లోనే మందారం పువ్వుల మొక్కలు ఉన్నాయి. అవే కోసి నేను దేవుడి దగ్గర పెట్టుకుంటాను. పువ్వులు కోయడం అయిపోయింది. ఇప్పుడు నేను దీపం పెట్టుకుంటాను. అమ్మయ్య, దేవుడికి దీపం పెట్టే పని ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఏదో కొంచెం తిని మళ్ళీ మధ్యాహ్నం వంట కోసమని రెడీ చేయాలి. మీలో చాలామంది అక్క మీ హెయిర్ కేర్ గురించి చెప్పండి అని అడిగారు. నాకు కూడా కొంచెం హెయిర్ ఫాల్ అవుతుండేది. అందుకోసమని నేను ఆన్లైన్లో డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను CureSkin యాప్ ద్వారా. ఇది డాక్టర్ నా ప్రాబ్లంకి పంపించిన రెజిమెన్. ఇది నేను వాడిన తర్వాత నా హెయిర్ గ్రోత్ చాలా బాగుంది. అలాగే నా హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గింది. ఈ CureSkin యాప్ ద్వారా స్కిన్ ఆర్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మనం డైరెక్ట్గా డాక్టర్తో మాట్లాడవచ్చు. ఈ CureSkin యాప్ ద్వారా ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. CureSkin యాప్ ఓపెన్ చేశాక మీకు హెయిర్కి సంబంధించిన హెల్ప్ కావాలా లేదంటే స్కిన్కి సంబంధించిన హెల్ప్ కావాలా అని అడుగుతుంది. నాకు హెయిర్కి సంబంధించిన హెల్ప్ కావాలి కాబట్టి నేను హెయిర్ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత హెయిర్లో మనకి ఏ ప్రాబ్లం ఉందో అని సెలెక్ట్ చేసుకోవాలి. నేను డైలీ హెయిర్ కేర్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత యాప్ AI కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటన్నిటికీ మనం సమాధానాలు చెప్పాలి. తర్వాత యాప్ మనల్ని జుట్టు ముందు భాగం ఫోటో, స్కాల్ఫ్ కనబడేలా ఫోటో అడుగుతుంది. మనం పెట్టిన ఫోటోల్ని యాప్ ఎనలైజ్ చేసి డాక్టర్ చెక్ చేసిన తర్వాత యాప్ ఇంకొన్ని ప్రశ్నలు మనల్ని అడుగుతుంది. వాటన్నింటికి సమాధానం చెప్పిన తర్వాత మన ప్రాబ్లంకి సంబంధించిన రెజిమెన్ కిట్ రికమెండ్ చేస్తారు. అది మనం పేమెంట్ చేసి ఆర్డర్ చేసుకోవడమే. తర్వాత డాక్టర్ గారు మనకి ఫోన్ చేస్తారు. నాకు CureSkin నుండి వచ్చిన రెజిమెన్ కిట్లో ఒక షాంపూ, కండిషనర్, హెయిర్ ప్రో సొల్యూషను, హెయిర్ ఆయిల్ వచ్చాయి. ఇవి ఎలా వాడుకోవాలో యాప్లోనే ఉంటాయి. ఈ యాప్లోనే ఏ రోజు ఏం వాడాలో కూడా ఉంటుంది. హెయిర్ ఆయిల్ తలకు స్నానం చేసే 4-5 గంటల ముందు మాడుకు బాగా రాసుకోవాలి. తర్వాత షాంపూ చేసుకోవాలి. కండిషనర్తో జుట్టు చిగుళ్ళకు మాత్రమే రాసుకోవాలి. తర్వాత పడుకునే ముందు హెయిర్ ప్రో సొల్యూషను 4-5 పంపులు చేసుకొని స్కాల్ఫ్కు బాగా పట్టించుకోవడమే. ఇలా రెగ్యులర్గా యాప్లో ఉన్నది ఉన్నట్టు చేస్తుంటే నాకు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. రెగ్యులర్గా డాక్టర్ నుంచి ఫోన్లు కూడా వస్తాయి. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈ యాప్లో ఫ్రీ డైట్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే CureSkin యాప్ని ఇప్పుడే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడతాను. డౌన్లోడ్ చేసుకొని మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ పొందండి. ఇంకా లేట్ చేయకుండా మధ్యాహ్నం వంట చేసుకోవడానికని కిచెన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను బీరకాయతో పచ్చడి చేసుకుంటున్నాను. బీరకాయలతో చాలామంది మీద తొక్కతో మాత్రమే పచ్చడి చేసుకుంటారు. నేను మొత్తం బీరకాయతో పచ్చడి చేసుకుంటున్నాను. బెంగాల్ వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. నేను ఎప్పుడు కూడాను బీరకాయ చేదు ఉంటుందా లేదా అని చెక్ చేసి వండలేదు. ఇప్పటి వరకు ఎప్పుడు చేదుగా కూడా నాకు ఎక్కడ దొరకలేదనమాట బీరకాయ. కానీ మన సైడ్ మాత్రం బీరకాయలు అప్పుడప్పుడు చేదుగా ఉంటాయి అనమాట. చెక్ చేసుకునే వండాలి మన సైడ్ అయితే. ఇలా బీరకాయలు మొత్తము లైట్గా తొక్క తీసేసి చక్కగా వాష్ చేసుకొని రౌండ్గా ముక్కల్లాగా కోసుకోవాలన్నమాట. పెద్ద ముక్కలు కోసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం మగ్గించుకుంటాం కాబట్టి. ఇది ఎలాగో వాటర్ కంటెంట్ వెజిటేబులే కాబట్టి త్వరగా మగ్గిపోతుంది.
బీరకాయలు మొత్తము ఈ విధంగా కోసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెక్కలు కూడా వలుసుకొని దంచుకోవాలి. ఈ చిన్న రోల్ కూడా ఊరు నుంచి తీసుకొచ్చాము, 120 రూపాయలు అయ్యింది. కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ టమాటాలు కేజీ 120 రూపాయలు ఉన్నాయంట. మా ఆయన పొదుపుగా వాడమని చెప్పారు, అందుకోసమనే ఒక్క టమాటానే కట్ చేసుకున్నాను. బీరకాయ ముక్కలు చూస్తే ఇన్నున్నాయి, నువ్వేంటి అంత చిన్న కడాయి పెట్టావు అని మా ఆయన అన్నారు. వంట చేసేది నేను కదా, నాకు తెలుసు, ఇది సరిపోతుందని చెప్పాను. జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న బీరకాయల ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. కోసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. మీలో చాలా మంది అడుగుతున్నారు, అక్క ఇండక్షన్ పైన ఎందుకు ఎక్కువగా వంటలు చేస్తారు, మీ ఇంట్లో గ్యాస్ లేదా అని కూడా అడుగుతున్నారు. గ్యాస్ ఉంది, కాకపోతే ఇండక్షన్ మీద పనిచేసే గిన్నెలతో ఇండక్షన్ మీదే వంటలు చేస్తాను. మిగిలినవి తెప్పేలాలు, కొండలు అన్నీ మిగిలినవన్నీ గ్యాస్ మీదే పెట్టి వండుతానన్నమాట. మాకు కరెంటు బిల్లు కట్టే పని లేదు. ఇండక్షన్ మీద ఎక్కువగా వంటలు వండడానికి అది కూడా ఒక కారణము. ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ముక్కలన్నీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మా ఆయన బీరకాయ ముక్కలు చూసి ఇన్ని ముక్కల కడాయి పడుతుందా అని అన్నారు. అవి మగ్గి చూడండి, చివరికి ఇన్ని ముక్కలు అయ్యాయి అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని కాస్త ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇవి వేయించుకున్న పల్లీలు, ఇష్టమైతే వేయించుకున్న పల్లీలు కానీ లేదంటే వేయించుకున్న నువ్వులు కానీ వేసుకుంటే ఈ బీరకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కొన్ని వేయించుకున్న పల్లీలు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇవేమీ వేయాలి అని ఏం లేదు. కొంచెం పొట్టు తీసి వేసుకుందాం. మధ్యలో ఇలా తింటూ ఉండాలి. మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు రోల్ తెచ్చుకున్నాం కదా, ఆ రోట్లో వేసి రుబ్బాలనుకుంటున్నాను. వెనకాల రోల్ ఉంది, 2 రుబ్బుదాం. చాలామంది రోల్ గురించి అడుగుతున్నారు, అక్క రోల్ ఎంత అయింది, బాగుంది అని. ఈ రోల్ శ్రీకాకుళంలో తీసుకున్నాము, 1500 అయింది. భలేగుందని తీసుకున్నాము. ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయింది, ఇందులో వేసి రుబ్బుకుందాం. ఫస్ట్ ఓపెనింగే బీరకాయ పచ్చడితో ఓపెన్ చేస్తున్నాను. ఈ రోల్ తెచ్చాక బాగా క్లీన్ చేసుకున్నాను. ఎప్పటి నుంచో రోల్ తీసుకోవాలనుకున్నాను. హిరమండలం, పాతపట్నం రోల్ కావాలని వెతికాము, ఎక్కడ మాకు దొరకలేదు. మా ఆయన ఏదో పనుండి శ్రీకాకుళం వెళ్ళారు, అక్కడ సడన్గా రోల్ కనిపించింది. ఇంక దొరికిందే ఛాన్స్ అని ఒక రోల్ అయితే కొనుక్కొని తీసుకొచ్చేసారు. ఇప్పుడు అందరి ఇళ్లలోనూ ఈ మిక్సీలు, గ్రైండర్లు వచ్చేసాయి కదా, ఇంక ఈ రోట్లో రుబ్బే పని ఇప్పుడు చాలా వరకు తగ్గించేశారు. ఇంకా నాకు కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది, చాలా రోజుల తర్వాత రోట్లో రుబ్బుతున్నాను అనమాట. మా ఇంట్లో మిక్సీ గ్రైండర్ లేకపోతే గారెలు కానీ కుడుము కానీ ఏం చేసుకున్నా సరే మేము రుబ్బేసి చేసేవాళ్ళం. ఇప్పటికి కూడా మా అమ్మ కొన్ని రుబ్బితేనే బాగుంటాయని రోట్లో వేసే రుబ్బుతుంది. ఎంతైనా అలా మిషన్లో వేసే కంటే ఇలా రోట్లో వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా. కాకపోతే చేసేటప్పుడు కొంచెం శ్రమ అనిపిస్తుంది. ఎంత శ్రమ అనిపించినా సరే ఇలా రుబ్బి తినేటప్పుడు వచ్చే ఆ టేస్ట్ తినేటప్పుడు ఇంకా
ఈ పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాం ఆ టేస్ట్ చేశాక. ఇలాంటి రోల్ చూడడం నేను కూడా ఫస్ట్ టైము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్త వాళ్ళ ఇంట్లో రోళ్ళు ఉన్నాయి, కానీ అవి ఏంటంటే గచ్చులో కలిపి పెట్టేశారు. అది ఇంక ఇలా తీసుకోవడం పెట్టడం ఏమి ఉండదు. ఈ రోల్ కొంచెం చిన్నది అనిపిస్తుంది, రుబ్బడం కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు కూడాను. ఫస్ట్ హైట్ కోసమని ఇటుకలు పెట్టాము. హైట్ అయితే సెట్ అయింది, బాగుంది అనిపించింది, కానీ ఊరికే ఊగిపోతుంది రోల్ మొత్తం. అందుకోసమని ఇటుకలు తీసి రుబ్బుతున్నా. ఇటుకలు తీస్తే కొంచెం వంగి రుబ్బాల్సి వస్తుంది, కొంచెం కష్టం అనిపిస్తుంది. రోటి పచ్చళ్ళు అనేవి మరి మిక్సీలో పెట్టినట్టు మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపో వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాం. కొంచెం ఉప్పు పడుతుంది. సరిపడ. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని ఇంకా ఎత్తేయడమే, అయిపోద్ది పచ్చడి. ఇంకా వేడి అన్నంలో రుబ్బి అలసిపోయాను కదా, వేడి అన్నంలో ఇంకా చక్కగా కాసింత పచ్చడి వేసుకొని ఒక పట్టేద్దాం. ఎప్పుడు తిండిగేలా ఇది ఈ అక్కకి అనుకుంటున్నారా? ఎందుకండి సంపాదించిన సంపద ఇదంతా దేనికి? ఈ జానడి పొట్ట కోసమే కదా. అది తినేదైనా సరే ఇష్టంగా కడుపు నింపుగా ఎవరేమనుకుంటారేటో అని కాకుండా ఫుల్గా లాగించేయాలి. తిండి దగ్గర మొహమాటం పడితే మన కడుపే మాడిపోతుంది. ఎవరేమో కానీ నేను మాత్రం తిండి దగ్గర అస్సలు మొహమాట పడను, ఫుల్గా లాగించేస్తాను. ఇదిగోండి మొత్తం కలిసిపోయింది సాల్ట్. ఇప్పుడు ఎత్తుకొని ఇష్టమైతే ఫైనల్గా ఒక పోపు వేసుకుంటే సరిపోద్ది, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు. నేనైతే కొంచెం లాస్ట్లో ఫైనల్ టచ్ ఇద్దాం అనుకుంటున్నాం పోపుతో. అయిపోయింది. సూపర్ వచ్చింది. లాస్ట్లో ఇలా నాకపోతే ఆ పచ్చడి ఫీలింగ్ రాదనమాట. బాగుంది. ఇదిగోండి 2 బీరకాయలు, కొంచెం పల్లీలు, ఈ మాత్రం పచ్చడి అయ్యింది. ఇప్పుడు లోపలికి తీసుకుని వెళ్ళి దీనికి పోపు పెట్టేసుకుందాం. మొన్న ఒక 3 రోజులు విపరీతమైన వర్షాలు, గాళ్ళు, అందువల్ల మా పక్కన తమిళింటి ఆవిడ అలా కరివేపాకు చెట్టు పడిపోయిందంట. ఇంకా కరివేపాకు కావాలా అంటే ఇంకా వదులుతాం. ఆ కరివేపాకు కావాలని చెప్పా, కొంచెం ఇచ్చింది ఆవిడ, పడిపోయింది అని. ఇప్పుడు పోపు వేసుకుందాం రండి. కరివేపాకు లేకపోతే ఎలాగా, పోపుకి ఇదే ఇంపార్టెంట్.
తీసి పడేస్తాం కానీ మరి ఎందుకో కరివేపాకు అంత ఇంపార్టెంట్ ఇచ్చారు, నాకు తెలీదు. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, అలాగే కొంచెమన్ని ఆవాలు. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది, పచ్చడిలో వేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చేసి ఎలాగుందో ఏంటో చెప్తాను. ముందు ప్లేట్ తీసుకొని బాగా వాష్ చేసుకొని టేస్ట్ చేస్తాం. ముందు అన్నం చారు వండేసుకున్నాను. నాకైతే ఈ పచ్చడి అయిన నుంచి ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. ఆ పల్లీలు కూడా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అందరి ఇళ్లలోనూ మిక్సీలు, గ్రైండర్లు, ఇలా చాలా మిషన్లు వచ్చేసాయి కదా. అయినప్పటికీ ఎంతమంది ఇళ్లల్లో ఇలాగ రోటి పచ్చళ్ళు చేసుకొని తింటున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.